ఓం శ్రీ వారాహిదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి వరాల జల్లు కురిపించే వారాహి నవరాత్రులు అయితే త్వరలో రాబోతున్నాయండి. ఈ వారాహి నవరాత్రుల గురించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అవేమిటి, వాటికి సంబంధించిన సమాధానాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాండి. నేను ఇక్కడ చెప్పే సందేహాలే కాకుండా మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరూ కూడా వారాహి తల్లి పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. అయితే ఈ నవరాత్రులకు సంబంధించిన సందేహాలు ఏమిటో ఇప్పుడు తెలియజేస్తండి. అసలు ముందుగా ఈ వారాహి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది? మనకి 2026 సంవత్సరం జూలై 15వ తేదీ నుండి జూలై 23వ తేదీ వరకు వారాహి నవరాత్రులు అయితే ఉన్నాయండి. ఈ నవరాత్రులని వారాహి గుప్త నవరాత్రులు అని అంటారు. అంటే ఈ వారాహి నవరాత్రులు అనేది గోప్యంగా గుప్తంగానే చేసుకోవాలండి. హంగు ఆర్పాటాలు కాకుండా మనం గోప్యంగా అయితే చేసుకోవాలి. వారాహి అమ్మ ఫోటో లేదు, విగ్రహం లేదు, మా దగ్గర పూజ ఎలా చేసుకోవాలి అంటే, ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోయినా అమ్మవారి విగ్రహం అయితే తెచ్చిపెట్టుకొని, అంటే ఫోటో అయినా తెచ్చిపెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా లలితాదేవి ఫోటో కానీ, దుర్గాదేవి ఫోటో కానీ, లేదా అమ్మవారి రూపంలో ఉన్న ఎటువంటి ఫోటో అయినా సరే మీ దగ్గర ఉంటే, లేదా విగ్రహం ఉన్నా కానీ పూజలో పెట్టుకొని నవరాత్రి పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర అవి కూడా లేవు అనుకుంటే, మీరు దీపారాధన చేస్తూ ఉంటారు కదండి, నిత్య దీపారాధన. ఆ దీపాన్ని వారాహిదేవిగా ఆవాహనం చేసుకొని ఆ దీపానికి మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. లేదా నేను పూజా వీడియోలో పసుపుతో మనం అమ్మవారిని చేసుకుంటా, ఆ పసుపులోనే అమ్మవారిని ఆహ్వానం చేసుకొని అమ్మవారిగా భావించి అలాగైనా పూజ అయితే చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఆల్రెడీ వారాహి నవరాత్రుల పూజ కలశం అఖండ దీపం లేకుండా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వారాహి నవరాత్రి పూజలో కలశం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే, మీ ఇంట్లో కలశం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మామూలుగా అమ్మవారి పటం పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలి. కాబట్టి ఆనవాయితీ ఉందో లేదో తెలుసుకొని పూజ అయితే చేసుకోండి. ఇంకా మరొక సందేహం వచ్చి, వారాహి నవరాత్రి పూజలో ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా అంటే అవసరం లేదండి. నవరాత్రి పూజకి ఉపవాసం ఉండాలి అని నియమం అయితే లేదండి. మీరు నిత్యం ఆహారం ఎలా తీసుకుంటారో అలాగే తీసుకొని పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. కానీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీగా వండాలి. మరి నేను ఈ పూజను ఎలా చేసుకోవాలనే సందేహం అయితే ఉంటుందండి. మీరెవరైతే పూజ చేసుకుంటున్నారో వారి ఇంట్లో వారి కోసం వండి పెట్టండి. కానీ పూజ చేసుకుంటున్న మీరు నిష్ఠతో అయితే, నియమాలతో అయితే ఈ పూజ అయితే చేసుకోండి. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటి అంటే, మీరు మాంసాహారం వండిన తర్వాత పొయ్యిని సామాన్ని పూర్తిగా కడిగి శుద్ధి చేసుకున్న తర్వాతనే అమ్మవారికి మీరు చేయాలనుకున్న ప్రసాదத்தை చేసుకోవాలి. ఉదయం పూజ చేసుకునేవారు ముందు రోజే శుద్ధి చేసుకోండి ఇంటినంతటిని. సాయంత్రం పూజ చేసుకునేవారు ఆ ప్రసాదాలు వండుకునే ముందైతే అన్నిటినైతే శుభ్రం అయితే చేసుకోండి. మరొకరికి వచ్చే సందేహం ఏంటంటే, ఈ నవరాత్రులు 9 రోజులు తలస్నానం చేయాలా? అవసరం లేదండి. మొదటి రోజున తలస్నానం చేస్తే చాలండి. ఆరోగ్యరీత్యా అది కూడా చేయలేము అంటే మామూలు స్నానం చేసిన తర్వాత మనం పూజ అయితే చేసుకోవచ్చు. మగవారైతే రోజు తలస్నానం అయితే చేయాలండి. మామూలు స్నానం చేసి గంగా జలం లేదా పసుపు నీళ్ళు తీసుకొని కుండరీకాక్ష అని 3 సార్లు లేదా గంగా గంగా అంటూ 3 సార్లు మీరు శిరస్సు పైన చిలకరించుకోండి. ఇలా చేస్తే తలస్నానం చేసిన ఫలితం అయితే ఉంటుందండి. రోజు చేయగలిగిన వాళ్ళ ఆరోగ్యరీత్యా బాగుండు అనుకునే వాళ్ళు రోజు తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. లేదా మొదటి రోజైనా తలస్నానం చేయొచ్చండి. తర్వాత కంఠస్నానం అయితే చేయొచ్చు. ఇంకా నవరాత్రి పూజ రోజుల్లో బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలంటే
ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఇంకా మరొక సందేహం ఏంటి, గర్భిణీ స్త్రీలు వారాహి నవరాత్రి పూజ అయితే చేసుకోవచ్చా అంటే, మీరు 5వ నెల దాటితే కనుక ఈ పూజనైతే నిర్వహించకూడదండి. మీరు 5వ నెల దాటకపోతే ఈ పూజనైతే నిర్వహించుకోవచ్చు. చేయలేని వారు అమ్మవారి నామాలు స్తోత్రాలు అయితే పారాయణ చేస్తూ ఉండవచ్చండి. నవరాత్రులు చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది. ఇంకా నవరాత్రి పూజ సమయంలో గర్భవతులు కొబ్బరికాయ కొట్టవచ్చా అంటే, కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లో గర్భవతులు అయితే కొట్టకూడదండి. మీరు కేవలం పూజ చేసుకోండి అంతే. ఇంకా నవరాత్రుల మధ్యలో స్త్రీలకి నెలసరి వస్తే ఏం చేయాలి? నెలసరి 5వ రోజు స్నానం అయిపోయిన తర్వాత పూజను యథావిధిగా నిర్వహించుకోవచ్చండి. నవరాత్రి పూజ మధ్యలో నెలసరి వస్తే మీ భర్త కానివ్వండి, పిల్లలు కానీ పూజ ముందుకైతే కొనసాగించవచ్చు. ఒకవేళ ఇంట్లో పిల్లలకి నెలసరి వస్తే వాళ్ళని దూరంగా ఒక పక్కనైతే కూర్చోబెట్టండి. మీరు వేసుకునే వస్త్రాలన్నీ ఒక పక్కన పెట్టండి. వాళ్ళకి చక్కగా పూజ గురించి వివరించండి. అలాగే మీరు పూజ చేసుకునే సమయానికి గంగాజలంలో కానివ్వండి, పసుపు నీళ్ళతో కానివ్వండి, ఇంటి మొత్తాన్ని ఒకసారి ప్రక్షాళన చేసుకోండి. తర్వాత పూజ అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీరు మధ్యలో వస్తే ముందే వస్తే ఆ తర్వాత నుండి మనం పూజనైతే కంటిన్యూ చేసుకోవచ్చు. ఏటి సూతకంలో ఉన్నవారు ఈ నవరాత్రులు పూజ చేసుకోవచ్చా అంటే, మీరు కేవలం దీపారాధన మామూలు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగైతే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. కుంకుమ పూజ, కలశం పెట్టుకోవడం, అఖండ దీపం పెట్టుకోవడము, అభిషేకం నిర్వహించడం ఇలాంటివేమీ నిర్వహించకూడదండి. నవరాత్రి పూజకు పూర్వసువాసినులు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. కానీ కుంకుమ పూజ, కలశం, అఖండ దీపం పెట్టుకోవద్దు. కేవలం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ఈ పూజని ఏ సమయంలో చేసుకోవాలి? ఇదైతే చాలామందికి వచ్చే సందేహం అండి. ఈ పూజని అమ్మవారికి రాత్రి సమయంలో చేస్తారండి. రాత్రి 8 తర్వాత ఈ పూజని అయితే నిర్వహిస్తారు. మీకు రాత్రి వేళల్లో కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో అయితే ఈ పూజని అయితే నిర్వహించుకోవాలండి. వారాహి నవరాత్రి పూజ 9 రోజులు ఖచ్చితంగా నిర్వహించుకోవాలా? 9 రోజులు చేయలేని వారు ఏం చేయాలి అంటే, మీ శక్తి కొలది మీరు చేయగలిగితే 9 రోజులు ఆ తల్లికి పూజ చేసుకోండి. విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు చేయలేమనుకుంటే ఒక్కరోజు కానివ్వండి, లాస్ట్ 3 రోజులు కానివ్వండి, లేదా 5 రోజులు కానివ్వండి, 7 రోజులు కానివ్వండి, ఇలా ఎన్ని రోజులు చేయగలిగితే ఆ తల్లికి పూజ అన్ని రోజులు చేసుకోండి. ఒకవేళ ఇవేమి చేయలేమనుకుంటే అమ్మవారికి పంచమి తిథి అంటే ఎంతో ఇష్టం అండి. ఆ పంచమి తిథి అయినా తప్పనిసరిగా ఆ తల్లికి పూజ అయితే నిర్వహించుకోండి. ఇంకా నవరాత్రులు 9 రోజులు నైవేద్యాలు చేస్తే శక్తి లేని వారు ఏం చేయాలి అంటే, నవరాత్రి 9 రోజులు మీరు చేయగలిగితే, మీకు శక్తి ఉంది చేయగలిగితే 9 రోజులు వివిధ రకాల నైవేద్యాలు అయితే చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి. లేదా మాకు శక్తి లేదు అనుకునే వాళ్ళు అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లం పానకము, దానిమ్మ గింజలు ఇలా అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి ప్రతిరోజు సమర్పించవచ్చండి. లేదా ఇవి కూడా చేయలేము అనుకునే వాళ్ళు మీరు అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టి మీరు అమ్మవారికి ఒక ఫ్రూట్ అయినా సరే, ఒక పండైనా సరే ఏమన్నా పెట్టాలనుకుంటే అదొక్కటి సమర్పించినా పర్వాలేదండి. ఏది చేసినా మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ తల్లి స్వీకరిస్తుంది. ఇంకా వారాహి నవరాత్రి పూజకి మీకు ఏ మంత్రాలు, స్తోత్రాలు, షోడోపచార పూజ రావు, అప్పుడు ఏం చేయాలి అనే సందేహం అయితే ఉంటుందని, మీకు ఎటువంటి మంత్రం రావాల్సిన అవసరం లేదండి. షోడోపచార పూజ మీరు చేయలేకపోతే ఏం పర్వాలేదండి. పంచోపచారాలతో అయినా ఆ తల్లికి ధూప, దీప నైవేద్యము, కర్పూర హారతి అవైతే సమర్పించవచ్చు. కేవలం లేదా ఇది కూడా చేయలేము అనుకునే వాళ్ళు ఓరక దీపం వెలిగించి అమ్మవారి దగ్గర అగరబత్తి చూపించి అమ్మవారి నామాలు చదువుకున్నా చాలండి. ఇంకేం లేదా చదువుకోవడం కానీ వినడం కానీ చేయొచ్చు. లేదా ఇవేమీ చేయలేము అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకుని చదువుకుంటా కానీ ఆ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపం కదండి. మరి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంటే అమ్మవారు ఉగ్రస్వరూపమే. అది కేవలం శత్రు సంహారం కోసమేనండి.
అంతేకాకుండా బిడ్డలైనటువంటి మన కోసం కాదు, అమ్మవారు ఎంత కరుణామయురాలంటే బోలా శంకరుడు ఎంత శీఘ్రంగా కరుణిస్తారో అమ్మవారి ఆరాధన వల్ల మనకి అమ్మవారు వరాలు జల్లులు కురిపిస్తుందండి. ఏ కోరుకున్న ధర్మబద్ధమైనది అయితే చాలండి, అమ్మవారు వెంటనే తీర్చేస్తుంది. అంతటి మహిమగల తల్లి ఆ వారాహి అమ్మవారు. తప్పకుండా కూడా అమ్మవారికి అయితే ఈ నవరాత్రులు పూజ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అంటే, అమ్మవారి ఫోటోని మీరు పూజా మందిరంలో పెట్టుకొని ఎప్పుడు మీరు నిత్య పూజ చేసుకున్నట్టు చేసుకోవచ్చండి. ఇంకా నవరాత్రి పూజ నిర్వహించేవారు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన వస్త్రాలు ధరించవద్దండి. ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. అలాగే నేలపై కూర్చొని చేసుకోవచ్చు. ఏదైనా ఆసనం పైన కూర్చొని చేసుకోండి. ముఖ్యంగా స్త్రీలు మంగళకరమైన వస్తువులను ధరించి పూజ అయితే చేసుకోండి. ఈ పూజలు నిర్వహిస్తున్న 9 రోజులు కూడా ఎవరితోనూ గొడవలు పడకండి, అబద్ధాలు ఆడకండి, జుట్టును కత్తిరించదండి, గోళ్ళను కత్తిరించండి. ఇలాంటి నియమాలు అయితే ఈ 9 రోజులు కూడా పాటించాలి. ఇంకా అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే ఆ నిమ్మకాయలని ఏం చేయాలి అంటే, ఆ నిమ్మకాయలను కొన్నిటిని ఇంటి గుమ్మాన్ని కట్టవచ్చండి, వాహనానికి అయితే కట్టుకోవచ్చు. పసుపుతో చేసిన గణపతి కానివ్వండి, మనం అమ్మవారిని కానివ్వండి, ఏం చేయాలంటే మన నవరాత్రుల తర్వాత ఆ పసుపుతో చేసిన గణపతిని కానివ్వండి, అమ్మవారిని కానివ్వండి, మనం చెట్టు మొదట్లో అయితే పెట్టవచ్చు, లేదా పారే నీటిలో అయినా పెట్టవచ్చండి. ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఈ నవరాత్రులు కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలంటే, అంటే 14వ తేదీ పెట్టుకోవాలా 15వ తేదీ పెట్టుకోవాలా అని సందేహం అయితే ఉందండి. ఎవరైతే మీరు రాత్రి వేళల్లో పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు 14వ తేదీ సాయంత్రం అయితే పెట్టుకోండి. ఉదయం వేళల్లో చేసుకుంటాం అనుకునే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 15వ తేదీ ఉదయం అయితే చేసుకోండి.